హలో అండి, నేను మీ షో ఫ్రమ్ మూవీ క్యాన్వాస్. అండ్ ఇవాళ మన రివ్యూ వచ్చేసి మోగ్లీ. సో మోగ్లీ మూవీ గురించి అయితే మాట్లాడేసుకుందాం. అండ్ డైరెక్టెడ్ బై సందీప్ రాజ్ గారు అండ్ బండి సరోజ్ గారు, రోషన్ కనకాల్ గారు మెయిన్ లీడ్స్గా అయితే యాక్ట్ చేశారండి. అండ్ మూవీ నాకు ఎలా అనిపించిందంటే ఓకే అండి, ఒకసారి అయితే ఖచ్చితంగా ట్రై చేసేయచ్చు. ఎందుకంటే స్టోరీ చాలా కొత్తగా ఉంది, ఫ్రెష్గా ఉంటుంది, మంచి సెటప్స్ అండ్ పే ఆఫ్ సీన్స్ అయితే చాలా ఉన్నాయి. కాకపోతే కనెక్టివిటీ అయితే ఉండదు మనకి. అంటే ఎమోషనల్ కనెక్టివిటీ లేదు, సీన్కి మనం అంత కనెక్ట్ అవ్వలేము చాలా సీన్స్కి. బట్ రైటింగ్ అయితే బాగుంది అంతే. కంప్లీట్ మూవీ మొత్తం చూసేసి వచ్చిన తర్వాత ఎక్కడో ఏదో తగ్గింది అన్న ఫీలింగ్ అయితే వచ్చిందండి. అండ్ నాకు బాగా నచ్చింది ఏంటంటే బండి సరోజ్ గారి యాక్టింగ్, మంచి సెటప్స్ పే ఆఫ్స్ చాలానే ఇచ్చారండి. అనవసరంగా ఈ సీన్ పెట్టారు అని అయితే అనిపించదు. ప్రతి సీన్కి మంచి పే ఆఫ్స్ అయితే ఇచ్చుకుంటూ వెళ్ళారు. అదైతే టూ గుడ్ అని అయితే అనిపించింది. అండ్ హీరోకి హీరోయిన్కి మధ్య లవ్ స్టోరీ కొంచెం క్యూట్గా బాగుంది. మంచి రిఫ్రెషింగ్ లవ్ స్టోరీ అయితే రాశారండి. ఇన్డెప్త్ రివ్యూలోకి వెళ్ళే ముందు ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నా కంటెంట్ నచ్చినట్టయితే లైక్ చేయడం, షేర్ చేయడం అస్సలు మర్చిపోద్ది. అండ్ మూవీ స్టార్టింగే మనకి బండి సరోజ్ గారి ఎంట్రీతో స్టార్ట్ అయిద్దండి. మంచి ఇంటెన్స్ యాక్టింగ్ తోటి అసలు ఆ విలన్ క్యారెక్టర్ ఏంటి అని అయితే స్టార్ట్ చేస్తారనమాట. అతని క్యారెక్టర్ కాదు, ఫస్ట్ హాఫ్ అంతా మనకి హీరో క్యారెక్టర్ ఏంటి, హీరో వాళ్ళ ఫ్రెండ్ క్యారెక్టర్ ఏంటి, హీరోయిన్ క్యారెక్టరైజేషన్ ఏంటి, అసలు వీళ్ళందరినీ ఎలా కలిశారు, అండ్ వీళ్ళ నుంచి నెక్స్ట్ ఏం చేయబోతున్నారు, ప్రతిదీ చాలా డీటెయిలింగ్గా రాసుకున్నారండి. అండ్ ప్రతి క్యారెక్టర్కి తగ్గ క్యారెక్టరైజేషన్ క్లియర్గా చూపించారు. అండ్ స్టోరీ ముందుకెళ్ళడానికి మంచి సెటప్ సీన్స్ అయితే పెట్టుకున్నారండి. అండ్ ఇంటర్వ్యూలు అయితే బాగుంది అనిపించింది. బాగుంది అండి, అదిరిపోయింది ఇంటర్వ్యూలు అయితే. అసలు బాగా రాసుకున్నారు ఇంటర్వ్యూ సీన్ అయితే. మంచి ఇంటెన్స్ తోటి మంచి బ్రేక్ అయితే ఇస్తారనమాట. అండ్ సెకండ్ హాఫ్ వచ్చేసి మంచిగా అయితే స్టార్ట్ చేస్తారండి. సెకండ్ హాఫ్ కూడా చెప్పానుగా, ఫస్ట్ హాఫ్లో సెటప్ సీన్స్ అవన్నీ, దాంట్లో ఒక పే ఆఫ్ అయితే ఇస్తారు. అండ్ అది కూడా అరే ఇంత జరిగిందా అని అయితే అనిపిస్తుంది మనకి. అండ్ అక్కడి నుంచి ఇంకొంచెం మిగతా సీన్స్ అన్నీ అవి కంటిన్యూ అయితే ఉంటాయి. కాకపోతే ఈ సెకండ్ హాఫ్లోని కొంచెం ఎమోషనల్ కనెక్టివిటీ అయితే అవ్వలేమండి మనం. అసలు ఎమోషనల్ సీన్స్ జరుగుతూ ఉంటాయి అండ్ అలా వెళ్తూ ఉంటుంది, బట్ మనకేం అనిపించదు. అండ్ మ్యూజిక్ కూడా ఓకేగా ఉంటుందండి కాలభైరవ గారిది. ఇంకొంచెం ఎక్కువ మ్యూజిక్ అవ్వాల్సింది. అండ్ ఇంకోటి అండి, కొన్ని సీన్స్ చాలా ప్రెడిక్టబుల్గా ఉంటాయండి. చాలా అంటే చాలా ప్రెడిక్టబుల్గా ఉంటాయి. అంటే కొంచెం మంచి సెటప్ పే ఆఫ్స్ ఉండి, మంచి టర్న్స్ ఉండి, ఒక ఫ్లాట్ నరేషన్ అనుకోండి. కాకపోతే మన బండి సరోజ్ గారు వచ్చిన ప్రతిసారి కూడా ఏదో ఒక హై మూమెంట్ అయితే వస్తుందండి. మేబీ అతని ఇంటెన్స్ యాక్టింగ్ వల్ల ఏమో అనుకుంటున్నాను. అవును, ఎందుకు ఈ మూవీకి ఏ సర్టిఫికేట్ వచ్చింది కదా, ఫ్యామిలీతో చూడొచ్చా లేదా అంటే చూసేయండి, ఏ ప్రాబ్లం లేదు. ఎలాంటి బోల్డ్ సీన్స్ కానీ, ఎలాంటి వల్గర్ లాంగ్వేజ్ కానీ ఏం ఉండదు అనమాట. జనరల్ యూబీఏ సినిమాల్లో ఎలా ఉంటుందో అలానే ఉంటుంది, అలాంటి ప్రాబ్లమే లేదు. ఫ్యామిలీతో చూసేయండి. అండ్ క్లైమాక్స్ వాస్ గుడ్. ఎమోషనల్ కనెక్టివిటీ అయితే మిస్ అయిందండి, పక్కగా చెప్తున్నాను. క్లైమాక్స్లో ఎమోషనల్ కనెక్టివిటీ లేదు, బట్ పే ఆఫ్ సీన్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇట్ వాజ్ ఎ గుడ్ క్లైమాక్స్ అని అయితే చెప్తాను నేనైతే. కొత్తగా అయితే ఉంటుంది. అండ్ ఈ మూవీకి మేము ఇచ్చే స్టారింగ్ వచ్చేసి 2.75 స్టార్స్ అండి. అండ్ మీరు ఆల్రెడీ మూవీ చూసినట్టయితే కింద కామెంట్ చేసేయండి. అండ్ వీకెండ్కి మంచి రీఫ్రెషింగ్ కొత్త స్టోరీ కావాలనుకుంటే మోగ్లీ అయితే చూసండి, ఎలాంటి ప్రాబ్లం ఉండదు. మంచి సెటప్ పే ఆఫ్ తోటి బాగుంటుంది. అండ్ దట్స్ ద రివ్యూ గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.